యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో పూర్ణచందర్పై చిక్కడపల్లి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. నమ్మించి మోసం చేయటం, ఆత్మహత్యకు ప్రేరేపించినట్టుగా ఆరోపణలున్న నేపథ్యంలో 69 BNS 108 BNS సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసినట్టుగా తెలిపారు. స్వేచ్ఛ కుమార్తె స్టేట్మెంట్ ఆధారంగా అతనిపై పోక్సో కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు. గతంలో తనతో కూడా పూర్ణచందర్ అసభ్యంగా ప్రవర్తించినట్లు స్వేచ్ఛ కుమార్తె మీడియాతో పాటు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది. యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అయితే స్వేచ్ఛ కుమార్తె ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేసును ముందుకు తీసుకువెళ్తున్నారు పోలీసులు. తనతో పూర్ణచందర్ అసభ్యంగా ప్రవర్తించినట్టుగా స్వేచ్ఛ కుమార్తె పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది. దీంతో 69 BNS 108 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోక్సో కింద కేసు నమోదు చేశారు పోలీసులు. దీనిపై దర్యాప్తు అయితే కొనసాగనుంది. యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసుకు సంబంధించి పూర్ణచంద్రరావు పోలీసుల ముందు లొంగిపోయిన విషయం తెలిసిందే. అయితే అనంతరం లేఖను సబ్మిట్ చేశారు. ఆ లేఖలో స్వేచ్ఛ తల్లిదండ్రుల కారణంగానే తాను సైకలాజికల్ డిప్రెషన్కి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకున్నట్టుగా పేర్కొన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ స్వేచ్ఛ కుమార్తె ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం పోలీసులు అయితే 69 BNS 108 BNS కింద సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేశారు. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి జగన్ అందిస్తారు. జగన్ చెప్పండి, ఏ సెక్షన్ల క్రింద పూర్ణచందర్పై కేసు నమోదు చేశారు? పోక్సో కింద కూడా నమోదు చేసినట్టుగా పోలీసులు అయితే చెప్తున్నారు. అసలు స్వేచ్ఛ కుమార్తె ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? రాజేశ్వరి, ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు అంటే మీడియా వర్గాల్లో ఏదైతే కొంత బాధను గురి చేసినటువంటి వార్త నిన్న ఏదైతే మన స్వేచ్ఛ మీడియా ఛానల్, ప్రముఖ మీడియా ఛానల్లో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నటువంటి స్వేచ్ఛ ఏదైతే ఆత్మహత్య చేసుకొని చనిపోయిందో తన మరణం వెనుక పలు అనుమానాలు వ్యక్తమైన పరిస్థితుల్లో ఏదైతే తన తండ్రి ఇటు మీడియాతో మాట్లాడుతూ పూర్ణచంద్ర అనే వ్యక్తితో స్వేచ్ఛ కాలంగా ఇటు కలిసి జీవిస్తుంది. ఇదే క్రమంలో తను గత కొన్ని రోజులుగా ఇటు గొడవలు కూడా జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలోనే తను చనిపోయిందంటూ కూడా తన తండ్రి చెప్పాడు. దాని తర్వాత కూడా ఇటు పూర్ణచంద్రరావు కూడా దాదాపు 5 పేజీల లేఖను కూడా విడుదల చేశాడు. తన తండ్రి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇటు ఏదైతే వారిద్దరు కూడా ఇటు తను చిన్నప్పటి నుంచే పట్టించుకోలేదు. వారిద్దరు ఎప్పుడు కూడా తనతో కలిసి లేరు. తనకు అంటే తనకు జరిగినటువంటి విడాకుల తర్వాత డిప్రెషన్ లోకి వెళ్ళిన తనను డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొచ్చేందుకే తాను ఏదైతే స్వేచ్ఛతో కలిసి ఉన్నాను, తనకు ధైర్యం చెప్పాను, తనతో కలిసి ఉన్నాను, తనను సంతోషంగా నింపేందుకే నేను ప్రయత్నం చేశాను. దాంతో పాటు తన కూతురు బాధ్యతను కూడా తన కూతుర్ని నా కూతురులా చూసుకున్నాను, తన కూతురు బాధ్యతలన్నీ తనపైన వేసుకున్నాను అంటూ కూడా పూర్ణచంద్ర లేఖ విడుదల చేసి తన చనిపోవడానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, తను డిప్రెషన్ తన తల్లిదండ్రులు అన్నటువంటి మాటలు భరించలేకే తను చనిపోయింది, ఆ మాటలకే తన అవమానంగా ఫీల్ అయింది, అందుకే చనిపోయినట్టు కూడా ఇటు పూర్ణచంద్ర లేఖలో పేర్కొన్నారు. దాని తర్వాత ఏదైతే మొన్న తన తండ్రి ఇచ్చినటువంటి కంప్లైంట్ లో పూర్ణచంద్రను అరెస్ట్ చేసేందుకు విధమైన పోలీసులు తన లేఖ విడుదల చేసిన తర్వాత కూడా తన కూతురు స్వేచ్ఛ కూతురు కూడా ఇటు ఫిర్యాదు చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. తన ఫిర్యాదు చేసిన తర్వాత ఏదైతే గతంలో పూర్ణచంద్ర తనతో కూడా అసభ్యంగా ప్రవర్తించాడు, తనను కూడా అసభ్యంగా ప్రవర్తించాడు అన్నటువంటి ఏదైతే కంప్లైంట్ స్వేచ్ఛ కూతురు ఇచ్చిందో ఆ కంప్లైంట్ పైన ఇటు చిక్కడపల్లికి సంబంధించిన పోలీసులు నిన్న ఏదైతే పూర్ణచంద్ర కలిసిపోయిన తర్వాత ఇప్పుడు స్వేచ్ఛ కూతురు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఇటు తన పైన కేసు నమోదు పోక్సో కేసు కూడా నమోదు చేశారు. 69 BNS తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ జగన్.